యోసేపు తాను యేసు శవాన్ని అందులో పెట్టడం కోసం తన సమాధిని ఆయన ఇచ్చివేయడం జరిగింది. సన్హెద్రిన్లో ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి నికోదేము ధైర్యంగా బయటకు వచ్చి యేసు శవాన్ని తీసుకువచ్చి పిలాతు దగ్గర ఆయన అనుమతి తీసుకొని దానికి సుగంధ ద్రవ్యాలు పోసి అవిసెనార బట్టలు చుట్టి చక్కగా దాన్ని భద్రపరచడానికి అరిమత యోసేపు తన కోసం తొలగించుకున్న ఆ కొత్త సమాధిలో యేసు శవాన్ని ఉంచడం జరిగింది. యేసుక్రీస్తు తాను బ్రతుకున్న రోజుల్లో అనేక సార్లు నేను మరణాన్ని గెలిచి లేస్తానని చెప్పిన కారణంగా యూదు మత గురువులు పెద్దలు రోమా అధికారులను అడిగి ఆయన లేస్తానని ముందుగానే చెప్పాడు. ఆయన మళ్ళీ మమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది, అంచేత మీరు రాణువ వారిని రోమా రాణువ వారిని కావలిగా పెట్టి సమాధిని భద్రం చేయాలి అని చెప్పడం జరిగింది. తత్ఫలితంగా రోమా రాణువ కనీసం 2 టన్నుల బరువైనటువంటి రోమా రాణువ వారిని ఆ రాయిని సామాన్యులు దొర్లించలేరు. కనీసం 2 ఏనుగులు పట్టుకొని లాగితే కానీ ఆ సమాధి ద్వారాన్ని మూసివేసిన ఆ రాయి తొలగిపోదు. ఇప్పుడు ఇంకేదో అద్భుతం జరిగితేనే కానీ ఆ రాయిని తొలగించుకొని లోపలి ఉన్న క్రీస్తు బయటికి రావడానికి వీల్లేదు. ఆ రాత్రి రోమా రాణువ వారు అనగా సబ్బాతు రాత్రి రోమా రాణువ వారు ఆ సమాధి దగ్గర కావలి ఉన్నారు. రోమన్ కావలి వారు గురించి మనం కొంత తెలుసుకోవాలి. వాళ్ళలో ఒక్కొక్క సైనికుడు 20 మందికి బుద్ధి చెప్పగలిగినటువంటి సుశిక్షితులైన బలాఢ్యులైన సైనికుడు. ఇదిగో భూకంపం వస్తుంది, రాయి తొలగిపోయింది. సుశిక్షితులైన బలాఢ్యులైన రోమా సైనికులు కింద పడిపోయారు. పునరుద్ధారుడైన యేసు దేవాది దేవుడని నిరూపించుకొని పాపరహితుడని నిరూపించుకొని మరణాన్ని గెలిచి సమాధిని గెలిచి బయటకు వచ్చేశారు. తాను చెప్పిన విషయాన్ని నిరూపించుకున్నాడు. ఎంతో కాలంగా ప్రవక్తలు పలికిన మాటలు నెరవేరాయి. ఈరోజు ప్రపంచానికి ఆయన దేవాది దేవుడని తెలిసిపోయింది. ఈరోజు ఎవరు కాదనలేని చారిత్రక సత్యంగా అది మిగిలిపోయింది. యేసుక్రీస్తు మామూలు మానవుడు కాదు, దేవుడే మానవుడైనటువంటి నరావతారి. ఆయనలో పాపం ఎంత మాత్రం లేదు. ఆయన పాపం ఎరుగనివాడు. అందుకని ఆయన మరణాన్ని గెలిచాడు. పాపం వల్ల వచ్చు జీతం మరణం ఆయన్ను మింగలేకపోయింది. ఆయనే మరణాన్ని మింగివేశాడు. ఆయన సమాధిని చీల్చుకొని చావును చావు దెబ్బ కొట్టి బయటకు వచ్చేసాడు. రేపు మనందరినీ మరణం నుంచి విడిపించడానికి ప్రథమ ఫలంగా ఆయన మృతిని గెలిచి సమాధిని చీల్చుకొని బయటకు వచ్చారు. యేసును చూడండి. అనేకులు ఉన్నారు. యూదు సమాజంలో స్త్రీలకు సునకానికి ఒకే విలువ. స్త్రీలకు విలువ లేదు, వారి సాక్ష్యానికి విలువ లేదు, వారికి వ్యక్తిత్వ విలువ లేదు, ఆత్మగౌరవం లేదు. అటువంటి స్త్రీలను యేసు ఎంతో ప్రేమించారు. వారికి గౌరవాన్ని ఇచ్చారు. తన తల్లిని గౌరవించినట్టే మిగిలిన స్త్రీలను కూడా గౌరవించారు. ఇదిగో తల్లి మరియా, మగ్దలేనే మరియా, మరియొక మరియా, సలోమి, ఇలా స్త్రీలు వచ్చారు యేసును చూడాలని. ఆయన శవానికి మళ్ళీ తమ సుగంధ ద్రవ్యాలు రాయాలని. ఆయన తిరిగి లేస్తాడని వారు అనుకోలేదు. వారు
ఆయన సమాధి దగ్గరికి వస్తున్నారు. ఆయన శవాన్ని ఎలాగైనా మళ్ళీ తీసుకొని సుగంధ ద్రవ్యాలు రాసి భద్రపరిచేసుకోవాలని వాళ్ళు దారిలో మాట్లాడుకుంటున్నారు. మనమైతే వెళ్తున్నాం, కానీ ఈ రాయిని మన కోసం ఎవరు తొలగిస్తారు? అంత పెద్ద బండరాయిని మనం ఎలా తొలగించగలం? బలహీనమైన స్త్రీలం అని వాళ్ళు ఎంతో ఆందోళనతో, అనుమానంతో సమాధి దగ్గరకు వచ్చారు. చూడండి ఆ స్త్రీల ఆందోళన, వాళ్ళకి యేసు పట్ల ఉన్న ప్రేమ, కానీ వాళ్ళల్లో ఆయన తిరిగి లేస్తాడన్న నమ్మకం లేదు. యేసుని ఇంకా చనిపోయిన శవంగానే వాళ్ళు చూస్తున్నారు. తల్లి మరియ రోదిస్తుంది. ఆమె కడుపు కోతను ఎవరు అర్థం చేసుకోగలరు? స్త్రీలు సమాధి దగ్గరకు వచ్చారు, కానీ సమాధి ఖాళీగా ఉంది. లోపల యేసు శవం లేదు. ఆమెకు ఏం చేయాలో పాలుపోవట్లేదు. ఏం జరిగిందో తెలియదు. యేసు ఎన్నోసార్లు నేను తిరిగి లేస్తానని చెప్పాడు, కానీ ఆమె నమ్మలేకపోయింది. ఆమె ఆ సమాధి కేసి చూస్తూ ఉంది, దుఃఖభరితురాలై. ఎవరు తీసుకెళ్లారు నా ప్రభుని? నా ప్రభుని ఎవరు దొంగిలించారు? ఇంతలోనే ఆమెకు వెనుక నుంచి పిలుపు వినపడింది. ఆయన తోటమాలి అనుకుంది. మీరేమైనా నా ప్రభువుని తీసుకెళ్లారా అని అడుగుతోంది. చెప్పండి అయ్యా, నా ప్రభు నాకు కావాలని అడుగుతోంది. ఆమె భావోద్వేగంలో ఎదురుగా ప్రభువే నుంచున్నాడని తెలుసుకోలేకపోతుంది. ఆమె అంతగా దుఃఖంలో నిమగ్నమైపోయింది. ఆమె ఇంకా గుర్తుపట్టలేదు. యేసు ఆమె కళ్ళ ముందు నించుని ఉన్నాడు. ఆమె దుఃఖంలో ఉంది. ఇప్పుడు ప్రభువును చూసింది. ఒక్కసారిగా ఆమె ఆనందానికి అవధులు లేవు. దగ్గరగా వెళ్ళింది, కావలించుకోవాలనుకుంది. ఆయన వారించాడు, నన్ను పట్టుకొని ఆపవద్దు, నేను చేయవలసిన మహత్కార్యం ఉంది. నేను తండ్రి దగ్గరకు ఎక్కిపోవలసి ఉంది. దయచేసి నా విద్యుక్త ధర్మాన్ని అడ్డుకోవద్దు మరియా, నీ ప్రేమతో. మరియా, ఎల్లు సహోదరుల దగ్గరికి వెళ్ళు, నా గురించి చెప్పు, నేను లేచానని చెప్పు. నేను నీ తండ్రి దగ్గరకు, నా తండ్రి దగ్గరకు, నీ దేవుడి దగ్గరకు, నా దేవుడి దగ్గరకు ఎక్కిపోతున్నానని చెప్పు. వారికి చెప్పింది. అప్పటికే దారిలో వారికి ప్రభు కనపరుచుకున్నాడు. మరియకు కనపరుచుకున్న తర్వాత మరి అక్కడికి వెళ్ళేటప్పటికి వారికి కూడా యేసుక్రీస్తు పునరుత్థానం ప్రత్యక్షితమైంది. అందుకని వాళ్ళు కూడా అత్యానంద భరితులుగా ఉన్నారు. వారందరూ కూడా ఒకరినొకరు కౌగిలించుకుంటూ తమ ఆనందాన్ని తెలియజేసుకుంటున్నారు. ప్రభువు లేచాడు, ప్రభువు లేచాడు. మొదట కనపరుచుకున్నాడు. ఆయన స్త్రీలను ఎంత గౌరవించాడో మనకు అర్థమవుతుంది. స్త్రీలు వెళ్ళి పురుష సహోదరులకు చెప్పారు. స్త్రీలు వెళ్ళి తమ తోటి శిష్యులకు చెప్పారు. వాళ్ళు ఎందుకు నమ్ముతారు? వాళ్ళు యూదులు కదా. పేతురు, యోహానులు గబగబా పరిగెట్టారు వీళ్ళు చెప్పేది నిజమేనా అని తెలుసుకోవడానికి. యోహాను వెళ్ళి తొంగి చూశాడు సమాధిలోకి, నమ్మేశాడు. నిజమేనని చెప్తుంటే పేతురు నమ్మలేకపోయాడు. నేను లోపలికి వెళ్ళి చూడాల్సిందే అన్నాడు. ఆయన లోపలికి వెళ్ళి ప్రేత వస్త్రాలు పడి ఉన్న తీరును చూసి నమ్మాడు. ఆ ప్రేత వస్త్రాలు మనలాంటి వస్త్రాలు కాదు. అవిసె నారబట్ట, సుగంధ ద్రవ్యాలు పూస్తూ, అగరు పూస్తూ రాస్తే ఒక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాగా అది గడ్డ కట్టుకొని ఘనీభవించేసింది. దాదాపు 100 పౌండ్లు 45 కేజీల బరువు యేసు శవం చుట్టూ చుట్టారు. కానీ అందులో నుంచి బాడీ బయటకు వచ్చేసింది.
అలాగ శవం బయటికి రావాలంటే దాన్ని కత్తిరించుకొని చీల్చుకొని రావాలి. కానీ అది ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా అలాగే ప్రేత వస్త్రం పడి ఉంది. కానీ అందులో నుంచి ఆ శవం మాయమైంది. అంటే ఆయన మహిమ శరీరంతో లేచాడు. అంటే ఆయన గోడల్లోంచి వస్త్రాల్లోంచి దూసుకుపోగలిగినటువంటి ఇప్పుడు వీళ్ళెళ్ళి మరొక శిష్యుడికి చెప్పారు. ఆయనే దిదుమ అనబడిన తోమా, సందేహానికి మారు పేరు. ప్రతి విషయాన్ని ప్రశ్నించి విశ్లేషించి యోచించి చీల్చి చెండాడేటువంటి గొప్ప సందేహవాది. నేను నమ్మను అంటున్నాడు. ఇద్దరు చూసామయ్యా అని చెప్తున్నారు. ఇది సాధ్యం కాని పని, ఇది ఎలా సాధ్యం అవుతుంది అని తోమా చాలా సందిగ్ధంలో పడిపోయాడు. తోమా మనసు నిజమేనా? ప్రభువు చెప్పిన మాట నెరవేరిందా? నిజంగా ఆయన మృతిని గెలిచాడా? సమాధి దగ్గరకు వచ్చి ఈయన కూడా తొంగి చూస్తున్నాడు. యోహాను బయట నుంచి తొంగి చూసి నమ్మాడు. పేతురు లోపలికి వెళ్ళి ప్రేత వస్త్రాలు పడిన తీరు చూసి నమ్మాడు అని చేస్తున్నారు. అప్పుడు కూడా తోమా వాదిస్తూనే ఉన్నాడు. నువ్వంత తొందరపడి నమ్మకు అని చెప్తున్నాడు. ఇది ఎలా సాధ్యం? కాస్త నీ లాజిక్ ఉపయోగించు అని అంటున్నాడు. గోడల్లోంచి తలుపుల్లోంచి దూసుకుపోయి పునరుద్ధానుడైన మృత్యుంజయుడైన యేసు వారి కనుల ముందు ఆ గదిలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఈరోజు తోమాని సంధించడానికి వచ్చాడు. నీవు నన్ను నమ్మలేదు కదా, నా గాయాలలో వేలు పెట్టి చూడమన్నావు, చూడాలన్నావు కదా, చూడు తోమా, చూడు. తోమా అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. తోమా పశ్చాత్తాపడ్డాడు. తన అపనమ్మకానికి, తన అవిశ్వాసానికి, తన అల్ప విశ్వాసానికి, తన అనుమానానికి అనుమానించానా ఆయన ముందు మోకరించి ప్రభువా, దేవా అని ఆరాధిస్తున్నాడు తోమా. ఇప్పుడు దాకా తోటి శిష్యులతో వాదించిన తోమా వాళ్ళందరికీ ప్రభువుని చూపించి మాట్లాడుతున్నాడు. ఆ తోమానే మన దేశానికి వచ్చాడు. క్రీస్తు శకం 52వ సంవత్సరం. ఇది చరిత్ర. ఆ తోమానే మొట్టమొదట కేరళ రాష్ట్రంలో బ్రాహ్మణులకు సంధ్య వారుస్తున్న, సూర్య నమస్కారం చేస్తున్న బ్రాహ్మణులకు లేత బాణుడి కిరణాల మధ్య యేసు సువార్తను ప్రకటించాడు. ఆ తోమానే మన తోమా సంఘాలకు వ్యవస్థాపకుడయ్యాడు. బ్రిటిష్ వాడు రాకమునిపే కొన్ని వందల సంవత్సరాల క్రితమే క్రీస్తును భారతదేశానికి పరిచయం చేశాడు. ఆ తోమానే క్రీస్తు కోసం హతసాక్షి అయిపోయాడు చెన్నపట్నంలో, నేటి చెన్నైలో. చరిత్రలో మనం చూస్తే దాదాపుగా 500 మంది శిష్యులు ఆ ఒలీవ కొండ పైకు వెళ్ళారు. ఆయనతో పాటు ఆయన వాళ్ళందరినీ తోడుకొని ఒలీవ కొండ పైకు తీసుకువెళ్ళి తన చివరి మాటలు వినిపిస్తూ వారిని చివరిసారిగా హెచ్చరిస్తూ, పురికొల్పుతూ వారి అంతిమ బాధ్యతను, కర్తవ్యాన్ని వారికి గుర్తు చేస్తున్నారు. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పారు. ఇదిగో నాకు భూలోకమందు పరలోకమందు అధికారం ఇయ్యబడినది అని ఆయన చెప్పాడు. కనుక మీరు వెళ్ళి నేను మీకు చెప్పిన సంగతులన్నీ సర్వ సృష్టికి ప్రకటించి బోధించి
చూపించి వారికి బాప్తిస్మమేమో అని చెబుతూ ఆయన ఆరోహణమైపోయి తను పంపిన తండ్రి దగ్గరకు ఆయన అప్పగించిన పనిని తూచా తప్పకుండా పాటించి తన తండ్రి చిత్తానికి 100% విధేయత చూపించి మళ్ళీ తన మహిమలోకి ఆయన ప్రవేశిస్తూ ఉన్నారు. తండ్రి దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు. అలా ఆయన్ను తేలిపారు చూస్తూనే ఉన్నారు. ఆ శిష్య బృందమంతా ఆశ్చర్యంతో వారందరి కనుల ముందుగా ఆకాశమునకు ఎక్కిపోతూ వారి కనుల దగ్గర నుంచి వారి చూపు దగ్గర నుంచి క్రమేపీ ఆయన దూరమవుతూ తండ్రికి చేరువవుతూ పరలోకమునకు ఎక్కిపోయిన వాడు యేసు క్రీస్తు ఎక్కిపోయినటువంటి ఆకాశం కేసి మేఘాల కేసి చూస్తున్నారు. ఇంతలో